జీవితంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడానికి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తించి బీఫామ్ ఇచ్చినట్టయితే మరి దాన్ని ఏమనుకోవాలి? వీళ్ళ కాంగ్రెస్ జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరిస్థితి ఏం కావాలంటున్నాను. జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరిస్థితి ఏం కావాలంటున్నాను. రాయకల్ టౌన్ ఏదైతుందో మీకు అందరికీ తెలుసు. రాయకల్ ఏకాభిప్రాయంతో మొత్తం కార్యకర్తలు నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ. అలా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ అని చెప్పానుడే పాప. టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ అని చెప్పాను. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక 4-5 దినాల క్రితం ఏదైతే ఉన్నదో ఆడ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం అయితే గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు అట్లా జిల్లా అందరూ వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కు కాపాడటం మా బాధ్యత అని చెప్పచ్చు. జస్ట్ 4 days బ్యాక్ ఆర్ 5 days బ్యాక్. 12 6-7 పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ దిగిపోయిన మున్సిపల్ చైర్పర్సన్ ఆయన అన్న కొడుకు ఎవరెవరో తెలియదు అని చెప్పి అంటున్నా. లాస్ట్ పాప టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ ఏదైతున్నదో ఇంత అవమానాలతో నేను పోటీలో నిలవడం నాతో కాదు అని చెప్పని ఆయన హీ విజ్రు. ఆయన పోటీకి ఈ నా కార్యకర్తల హక్కులు నేను కాపాడలేకపోయినప్పుడు, నా తోటి సోదరుల హక్కులు నేను కాపాడలేకపోయినప్పుడు, వాళ్ళ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఒక్కరిని పొడి చేయడానికి కొరకు కాదు కదా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఒక్కరిని పొడి చేయడానికి కొరకు కాదు కదా. మరి ఆయన విరమించుకోవడం చెప్పి తెలిసి వచ్చింది నాకు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్. పోటీకి వెళ్ళి ఏంటి ఆయన తోటి సోదరుల హక్కులు కాపాడలేకపోతే 12 ఏకాభిప్రాయంతో లిస్ట్ ఇచ్చిండ్రే వాళ్ళు. 12 ఏకాభిప్రాయం లిస్ట్ ఇచ్చిండ్రా. ఈయన కూడా ఈ 50 ఇచ్చిన నేను ప్రతిపాదించిన లిస్టు దయచేసి మీకు ఇచ్చింది నేను. దీనిలో అప్పుడు 30-35 ఏకాభిప్రాయంతో ఇచ్చింది నేను. సింగిల్ నేమ్ ఒక 10-15 ఏదైతుందో 2 names 3 names ఇది ఇచ్చాను నేను. సరే అమాంగ్ దిస్ యూ కెన్ ఇది కాకుండా కూడా యూ కెన్ గో బియాండ్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ. కానీ వాడు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడు కావాలి. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినోడు మన ఈడీ సోనియా గాంధీ గారి మీద అక్రమ కేసులో బనాయించి సోనియా గాంధీ గారిని ఏది ఇస్తుందో ఇబ్బందులకు గురి చేస్తే రోడ్డెక్కి బైఠాయించిన గాంధీని పిలిపించే రోడ్డుకి బైఠాయించిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు దాన్ని ఈ ఏడాది కాలంలో. సరే మీ పాత పక్కన పెట్టండి. ఈ సంవత్సర కాలం ఎవరైనా రోడ్డు మీద వచ్చి ఉన్నట్టయితే నేను ఐల్ టేక్ బ్యాక్. ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది, ఏంటి, మేము చేసే తప్పేంది, పాపమేంది? నిజంగానే జీవన్ రెడ్డి అనే తోడు ఏదైతుందో ఈ 4 దశాబ్దాల కాలంలో ఇవాళ నేను కేవలం జగిత్యాల కరీంనగర్ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సుపరిచితున్నాయి. ఆనాడు కేసీఆర్ గారి మీద ఏదైతున్నదో తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతున్నదో అప్పుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలను పోటీకి నిలిపింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఏదైతుందో వారు మంత్రి పదవి రాజీనామా చేసి ఒక పర్యాయం ఇంకో పర్యాయం 2 సార్లు చేస్తే 2 పర్యాయాలు పోటీకి నిలిపింది. ఒక క్రమశిక్షణ కార్యకర్తగా చెప్పంటున్నాను నేను. పట్టిన జెండా విడవకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేయడమే. మరి నిజంగానే మరి మీకు మా క్రమశిక్షణలో లోపం కనబడుతుందా? మా క్రమశిక్షణలో లోపం కనబడుతుందా అంటున్నాను.